రిచీక మహర్షి తన భార్య సత్యవతి కోసం ఒక దివ్యమైన పాయసాన్ని తయారుచేస్తారు. అయితే పొరపాటున ఆ పాయసం మారుతుంది. బ్రాహ్మణ శాంతం ఉండాల్సిన చోట క్షత్రియ ఉగ్రత్వం ప్రవేశిస్తుంది. అలా ఉగ్రరూపీ అయిన బ్రాహ్మణుడిగా జమదగ్ని జన్మిస్తారు. జమదగ్ని భార్య రేణుకాదేవి పతివ్రత. ఒకరోజు ఆమె నీటికోసం నదికి వెళ్లినప్పుడు నీటిలో ఒక గంధర్వుని ప్రతిబింబాన్ని చూసి క్షణకాలం ముగ్ధురాలవుతుంది. అది గమనించిన జమదగ్ని తన తపశ్శక్తితో ఆమె మనసు చలించిందని తెలుసుకుని ఉగ్రుడవుతాడు. తన కొడుకులను పిలిచి, మీ తల్లి తల నరకండి అని ఆజ్ఞాపిస్తాడు. అందరూ భయపడి వెనకడుగు వేయగా చిన్నవాడైన పరశురాముడు తండ్రి మాటకోసం తల్లి తల నరికేస్తాడు. తండ్రి మెచ్చి వరం కోరుకోమంటే తిరిగి నా తల్లిని బతికించు అని కోరి తన మాతృప్రేమను పితృభక్తిని చాటుకుంటాడు. జమదగ్ని ఆశ్రమంలో కోరినవి ఇచ్చే కామధేనువు ఉంటుంది. ఒకరోజు 1000 చేతులు కలిగిన బలవంతుడైన రాజు కార్తవీర్యార్జునుడు ఆశ్రమానికి వస్తాడు. మహర్షి ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయి కామధేనువును బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తాడు. కాని అది సాధ్యం కాదు. దీనితో రాజు మనసులో పగరగులుతుంది. పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి కార్తవీర్యార్జునుడి కుమారులు దాడి చేస్తారు. ఘోర తపస్సులో ఉన్న జమదగ్ని మహర్షిని అన్యాయంగా హతమారుస్తారు. రేణుకాదేవి ఆక్రందనలు అరణ్యాన్ని దద్దరిల్లజేస్తాయి. తండ్రి మరణవార్త విన్న పరశురాముడు రుద్రరూపం ఎత్తుతాడు. తన పరశువు, గొడ్డలి తో కార్తవీర్యార్జునుడిని ఆయన సైన్యాన్ని తుదముట్టిస్తాడు.